హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. విశాఖపట్నం విమానాశ్రయంలో అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అసలు అవుట్ సోర్సింగ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏమిటి, వారి డిమాండ్లు ఏంటి, యాజమాన్యం ఎలా స్పందిస్తూ ఉంది అనేది ఈ అంశంపై మరింత సమాచారం కోసం మన దివ్యదర్శిని న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ వరలక్ష్మి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం. మీడియా మిత్రులకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు బి ప్రసాద్ అమ్మ. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, అసలు ఏంటి చెప్పండి. ఇది 11 రోజుల నుంచి నిరాధార చేస్తున్నాం మేము, తిండి తిప్పలు లేకుండా. ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం మేమేమే డిమాండ్ చేయట్లేదు. మా డిమాండ్ ఒకటే, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం మేము. ఎవరిని కూడా ఈ రోజు మమ్మల్ని గుర్తించలేదు. మన అర్ధరాత్రి ఆగస్టు 16వ తారీఖున ఎయిర్పోర్ట్ మూసివేసినప్పుడు కనీసం మీకు ఏదైనా సరే కంపెనీ తరపు నుంచి కానీ కాంట్రాక్ట్ నుంచి కానీ మీకు ఏదైనా న్యాయం చేస్తాం, పరిష్కారం చేస్తాం, లేకపోతే మీకు ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. ఏ ఉద్యోగాలు కూడా లేదు మాకు, ఎటువంటి సెటిల్మెంట్ కూడా మాకు లేదు. అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు కూడా మీతో ఎటువంటి వీటికి రాలేదమ్మా. కనీసం మాకు ఎటువంటి చర్చలకు రాలేదు. మీరు అడగలేదా? మీరు అడిగాం సార్, మాకు మరి ఎయిర్పోర్ట్ పోతుంది, తర్వాత మా ఉపాధి ఎక్కడ బతకాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో డ్రా చేయకూడదు, సైడ్ చేయకూడదు, ఇక్కడ ఏం చేయకండి, అడ్వాన్స్ ఏం చేయకండి, పాసెంజర్లకు ఇబ్బంది అవుతుంది అన్నారు. మినిమం ఎంత మంది మొత్తం? మినిమం దగ్గర హౌస్ కీపింగ్ స్టాఫ్ 160 మంది, ట్రాలీ బాయ్స్ 20 మంది, అలాగే ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ప్లంబర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. దగ్గర 400-500 జనం ఉన్నాం. 400-500 జనం కూడా ఎవరికి కూడా ఈరోజు న్యాయం చేయలేదు కాబట్టి ఈరోజు మీరు రోడ్డు ఎక్కాం. మా సమస్యలు పరిష్కారం చేస్తా అన్నారు. మీరు చేస్తున్నా కదా, అంటే అధికారులు ఎవరైనా వచ్చారా మీ దగ్గర? అధికారులు ఎవరు కూడా స్పందించలేదమ్మా. ఓన్లీ వైసీపీ అధికారులు వచ్చారు, వచ్చి మద్దతు ఇచ్చారు. ఎవరెవరు వచ్చారు? అలాగే కేకే రాజు గారు వచ్చారు, మన ఎక్స్ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు వచ్చారు. అలాగే మాకు గడ్డి బాలాజీ గారు ఆయన కూడా మద్దతు ఇచ్చారమ్మా. ఆయన మాకు దేవుడు రప్పించారు. అలాగే బీపీ రావు గారు అని మాకు ఇద్దరైతే పోరాడుతున్నాం అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా 11 రోజులు కూడా బీపీ రావు గారు వెనకాల ఉన్నారు. ఆయన కూడా మాకు సహకరించారు. అలాగే డిప్యూటీ మినిస్టర్ శ్రీధర్ గారు వచ్చారు. అలాగే మన మంత్రి రాజశేఖర్ గారు వచ్చారు. అలాగే మన మాడిన ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఆయన గారు వచ్చారు. ఏం చెప్పారు వాళ్ళు వచ్చి? మీకు ఎటువంటి ధైర్యం ఇచ్చారు? వాళ్ళందరూ వచ్చి మీరు పోరాడండి, మీ పోరాడేదాకా మీ వెనకాల మేము ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తాం, మీరేం భయపడకండి, ఎవరికి కూడా మీరేం భయపడకండి. మీకు కడ వరకు మీకు పోరాటం అయ్యేదాకా, మీ డిమాండ్లు నెరవేర్చేదాకా మంత్రి రాజశేఖర రెడ్డి అయితేమి, గట్టి బాలాజీ గారు అయితేమి, బొగ్గుసీనాని అయితేమి, వీళ్ళందరూ కూడా వచ్చి మా కన్నీరు తుడిచి మేము పోరాడతాం, మీ లాస్ట్ వరకు మేము ఉంటాం, మీకు ఏదైనా పర్లేదు మేము చూసుకుంటాం, మీరేమి భయపడకని అన్నారు. అలాగే టెంట్ తీసేమని చెప్పారు. టెంట్ తీసేమని చెప్తే కేకే రాజు గారు మీ పర్మిషన్ చేస్తాం, డిప్యూటీ శ్రీధర్ గారు కూడా మీ పర్మిషన్ చేస్తాం, టెంట్ కూడా తీయకండి, మండి టెంట్లో మీరు ఎలాగ ధర్నా చేస్తారు, కలుకిరి పడిపోతారు, మీరు ఈ టెంట్ వేసుకొని ఎంతో సహకారం చేశారు. అలాగే నిన్న మీ తిండి తిప్పలు లేకుండా అలమటిస్తుంటే గట్టి బాలాజీ గారు వచ్చి భోజనాలు రప్పించి మీ అందరూ తినాలని ఆయన భోజనాలు రప్పించారు. ఆయన అన్నారు వీళ్ళకి న్యాయం చేసేదాకా మేము పోరాడతాం, న్యాయం చేయకపోతే మేము ఒప్పుకోమని అన్నారు గట్టి బాలాజీ గారు. మాకు ఇప్పుడు దాకా జీతం వేస్తానన్నారు. మా జీతం కూడా వేయలేదమ్మా. మా కాంట్రాక్ట్ కానీ మా మైలేజ్ బట్టి కానీ మాకు జీతం కింద నెల జీతం వేశారమ్మా. ఈ నెల జీతం వేయలేదు మాకు. ఈ నెల జీతం వేస్తున్నారు. ఈ నెల మొత్తం అని జీతం వేస్తున్నారు. ఈ నెల మొత్తం అని జీతం కూడా వేయలేదు మాకు. 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వచ్చి బాండ్స్ ఇస్తూ ఉన్నారు. బాండ్స్ కూడా మాకు ఇవ్వలేదు. మాకు కనీసం ఎటువంటి నష్టపరిహారం కూడా మా కంపెనీ తరపు నుంచి కానీ, ఏర్పడే తరపు నుంచి కానీ, ఈ గవర్నమెంట్ తరపు నుంచి కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన వాడిని ఎవరిని కూడా గుర్తించలేదు. ఎవరికి కూడా ఎటువంటి నష్టపరిహారం కడగలేదు. అవునా? అవునమ్మా. అలాగేం చెప్పలేదు. మా కాంట్రాక్ట్ అయిపోతుంది, మీరేం చేసుకుంటారు చేసుకోండి, ఎవరితో చెప్పండి, మీకు ఎక్కడ మీకు మేమే నష్టపరిహారం మీకు ఇవ్వము, మీరేం చేసుకోండి, మీరు ఎవరితో చెప్పుకోండి, మేమేం ఇవ్వాల్సిన పని లేదు, ఇంక మీకు మాకు ఈ జీతమే తప్పించి ఇదే లాస్ట్, ఇంక ఇవ్వము, మీకు ఎవరితో చెప్పుకోండి అన్నారు. ఓటీపీ ప్రభుత్వం ఏం కోరుకుంటున్నామంటే ల్యాబొరేటరీ ప్రకారం ఏ కంపెనీలో చేసినా సరే ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తారు. ఎక్కడెక్కడ జాబ్ ఇవ్వాలి, మాకు ఉపాధి కలిగించాలి. జిఎంసీలు కానీ గుడాలో కానీ మాకు ఉపాధి కలిగించాలి. మాకు ఏదైనా కంపెనీలో కోట ప్రభుత్వం జాయిన్ చేస్తారు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంచుతారు, తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే మీ వయసులో అయిపోయి అంటున్నారు, 40 లోపు అంటున్నారు. అందరూ 40 దాటే ఉన్నాం మేము అందరం కూడా.
ఎవరికి కూడా మాకు న్యాయం చేస్తారని మేము మాకు లేదమ్మా. మాకు భరోసా ఇవ్వాలి, మాకు అగ్రిమెంట్ రాసుకోవాలి. రేపు పొద్దున్న భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే, మమ్మల్ని పిలిచినా సరే మాకు అగ్రిమెంట్ రాసుకోవాలి. 60 సంవత్సరాల దాకా మిమ్మల్ని తీరని మాకు అగ్రిమెంట్ రాసుకోవాలి. మాకు భరోసా ఇవ్వాలి. మాకు బస్ ఫెసిలిటీ కావాలి, మాకు రూమ్ ఫెసిలిటీ కావాలి, మాకు భోజనం ఫెసిలిటీ కావాలి. ఎందుకంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఈరోజు రూములు 10,000, 8,000 చెప్తున్నారు. మాకు వచ్చిన జీతం అంటే అక్కడ 13,000 చెప్తున్నారు. ఆ 13,000 జీతాన్ని మేము ఏం చేయగలమమ్మా? ఉపాధి కల్పిస్తామంటున్నారు. మేము 5-6 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఏమన్నారంటే హిందీ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతున్నారు. మేము 40 సంవత్సరాలు దాటిపోతే మీరు తీసుకోమంటున్నారు. అలర్ట్ చేయలేదమ్మా, అలర్ట్ చేయలేదమ్మా. అంతేనమ్మా, అంతేనమ్మా. ఏదో వచ్చిరాని ఇంగ్లీష్, వచ్చిరాని హిందీతో 20-30 సంవత్సరాల నుంచి మా సేవలు కొనసాగించాం. మహాభయంకరమైన కరోనా టైంలో మా ప్రాణాలు తగిలించి ఇల్లు వాకలు వదిలేసి, భార్య పిల్లలు వదిలేసి, రాత్రి 2 3 ప్యాసింజర్ క్షేమంగా వెళ్ళాలి, క్వారంటైన్కి వెళ్ళాలని ఎయిర్పోర్ట్ మా కడతల్లి మమ్మల్ని ఇన్నాళ్ళు పోషించింది, మమ్మల్ని పెంచిందని ఆ భావంతో మేము ఇక్కడ వచ్చి 2 3 ఉండి మీ సేవ చేసి కరోనా టైంలో ప్రాణాలు తెగించి కూడా మా భార్య పిల్లలు వదిలేసి, మా ఇల్లు వాకలు వదిలేసి ఇక్కడ 2 3 సరే ప్యాసింజర్ క్షేమ కడగలని శానిటైజర్ కొట్టడం, మాస్కులు తీసిన మాస్కులు పడేయడం, అలాగే ఆ కరోనా కిట్లు తీసి పారేయడం. హౌస్ కీపింగ్ సిబ్బంది మేమేమి ప్యాసింజర్కి అందుబాటులో ట్రాలీ అందుబాటులో ఉండాలి. ట్రాలీ అందుబాటులో లేకపోతే లగేజ్ పట్టుకొని వెళ్ళారని ఎంతో మాకు ఏమి ఒక జీతం రాకపోయినా, ₹1 డబ్బులు రాకపోయినా సరే మేము ఎంతగానో ప్రాణాలు తెగించి పనిచేసాం. ఈనాడు మా సేవను ఎవరు గుర్తించలేదమ్మా, మమ్మల్ని రోడ్డు పని పడేశారు. ఇప్పుడు మీకు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో మీకు ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే మీరు ఏం కోరుకుంటారు? ట్రావెలింగ్ ఏర్పాటు చేయమంటున్నారా లేదంటే ఎలా? మాకు ట్రావెలింగ్ ఇమ్మంటున్నాం, మాకు రూమ్ ఫెసిలిటీ ఇమ్మంటున్నాం, మాకు భోజనం ఫెసిలిటీ ఇమ్మంటున్నాం. మాకు శాలరీ కూడా ఇక్కడ దానిమైనా ఒక 10 శాలరీ కూడా మాకు పెంచి తీసుకెళ్ళమని. ఇక్కడ హౌస్ కీపింగ్ సిబ్బందికి 16,000 ఇచ్చారమ్మా. 16,500 చేతికి వచ్చింది. నా పేరు జామ అప్పలరామనమ్మ. అమ్మ ఈ రోజుకి వచ్చి మేము నేటికి 10 రోజులు బట్టి మేము ఇక్కడ రోడ్డు మీద పడి ఎడుతున్నాం. 16వ తారీఖు నైట్ నుంచి ఇక్కడే ఉన్నామండి. మీ హౌస్ కీపింగ్ అన్నదమ్ములకు అందరూ మా రోడ్డు మీద మేము ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మేము ధర్నా చేస్తామంటే మమ్మల్ని అందరూ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అందరూ మేము వద్దనేసి మమ్మల్ని ఏదో రకం మాయం చేసి మంచి మీకు ఏదో న్యాయం చేస్తామని మమ్మల్ని చేయనిచ్చారు కదండి. వాళ్ళ మాటకు మేము నిజంగా తలవంచి మేము మానేసి మాకేదో న్యాయం చేస్తారని మేము అనుకున్నాం. లాస్ట్ రోజులో మీకేం సంబంధం లేదు, మాకేం సంబంధం, మీకేం చేయమని మమ్మల్ని రోడ్డు మీద పడేశారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్డు మీద వేడుతున్నామండి. ప్రతి నాయకుడికి కూడా ప్రభుత్వం ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు విఐపీలు అందరూ వెళ్ళేటప్పుడల్లా ప్రతి ఒక్కరికి మేము వినపం చేసామండి. అందరూ ఏదో న్యాయం చేస్తామని ఆ రోజుకి సర్ది వెళ్ళిపోయారండి. ఈ రోజుకి వచ్చి ఇన్ని రోజులు నేను బాధపడుతున్నాం. మమ్మల్ని ఒక్కరు పట్టించుకోలేదండి. దయచేసి మళ్ళీ మమ్మల్ని పైపెచ్చి ఇక్కడ మేము అందరూ ఎవరో వీళ్ళంతా ఫేక్ న్యూస్ ప్రైవేట్ వాళ్ళని చెప్తున్నారండి. ప్రతి ఒక్కరు కార్మికులు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మా ఐడెంటి కార్డు ఉంది, మా నెంబర్ ఉంది, పేరు ఉంది. ఒకసారి మమ్మల్ని అలాగే అన్యాయంగా మాకు చెయ్యిపోయింది. మమ్మల్ని నీచంగా మాట్లాడడం చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. ఎంపీ భర్త గారు ఆ మాట మా ఫేక్ న్యూస్ అని మమ్మల్ని చాలా మమ్మల్ని ఐడెంటిఫై చేశారండి. అది మాకు చాలా బాధాకరంగా ఉందండి. భర్త గారు ఆ రోజు జాబులు ఇచ్చామని అక్కడ గొప్పలు చెప్పించారు. మమ్మల్ని ఈ రోజు ఏమో మళ్ళీ మమ్మల్ని ఎక్కడి నుంచో ప్రైవేట్ వెళ్ళి అంత ఫేక్ న్యూస్ అపోజిషన్ చేస్తున్నారని మళ్ళీ మా మీద అబండాలు వేస్తున్నారు. అది చాలా మాకు బాధాకరంగా ఉంది. మీరు న్యాయం చేయకపోయినా మాకు బాధపడలేదు, కానీ మమ్మల్ని ఫేక్ న్యూస్ అంటే మాకు చాలా బాధ ఉంది. నేటి ఇక్కడ 10-15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మా ప్రతి ఒక్క మొక్కలు మీకు తెలుసు. మేము ప్రతి ఒక్కరు మీ బ్యాగుల మోసం, ప్రతి ఒక్కరు మీకు సేవ చేస్తాం. మీ వియ్యకు లాంచుకొస్తే మీకు ప్రతి ఒక్కరు మీ టీలు ఇచ్చాం, అన్ని పెట్టాం. ఇక్కడ పనిచేసే వాళ్ళమో ఏంటని మీకు తెలుస్తుంది. డ్రామా ఆడుతున్నాం అంటున్నారు. ఇది డ్రామా నిజమనేది మీరు వస్తే తెలుస్తుందండి. ఎక్కడో మీరు కూర్చొని ఎక్కడో మీరు ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడడం తగవు కదండి. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో మాట్లాడకండి. ఇవాళ అపోజిషన్లో వచ్చి చేసిన మాట్లాడుతున్నారు. వాళ్ళేదో మా సంగీతం అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో చేసేస్తామని కాదు, మాకేదో మేము ఎంటబడి ఎడుతున్నాం. మాకు వచ్చి మాకు భరోసా ఇచ్చారు అంతే తప్పకుండా వాళ్ళు చేయించారని మేము తెలియదు. మాకు కడుపు కాలి మమ్మల్ని నమ్మించి రోడ్డు మీద వస్తారని ఈరోజు మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము బాధపడుతున్నాం. నేటికి 10 రోజులు అవుతుంది. మమ్మల్ని ఈ రోజుకి వచ్చి ఒక నాయకుడు కానీ, లోకల్ నాయకుడు కానీ, మినిస్టర్ కానీ, మన ఈ రామ్మోహన్ రెడ్డి గారు మన తెలుగు మినిస్టర్ అయి ఉండే, ఇప్పుడు ఏ కేరళ మినిస్టరో, ఏ తమిళనాడు మినిస్టరో, ఏ హిందీ బెంగాల్ మినిస్టర్ ఎవరైతే మేము బాధపడిపోతుంది. మన తెలుగు కూడా అయ్యండి, మన తెలుగు గొంతు, మా తెలుగు ప్రజలు గొంతుపోతారని బాధపడుతున్నాండి. మేము ఆశించిన దానిలో మేమేమో లక్షల కోట్లు అడిగలేదండి. మాకు ఉపాధి పెట్టమని ఫస్ట్ నుంచి అడిగామండి. ఉపాధి పెట్టిన సమర్థన మాకేదో న్యాయబద్ధంగా మాకేదో చేసి మమ్మల్ని ఆదుకుంటారని మనం మా పిల్లలందరితో ఎక్కడెక్కడో వలస వచ్చి ఇక్కడ బతికోలేమండి. ఇక్కడ ఎవరు సొంత ఇల్లు ఉన్నోళ్ళు కాదండి, అందరూ అద్దెలకు ఉన్నోళ్ళండి. 56 కిలోమీటర్ల దూరం అందరూ ఉన్నోళ్ళేనండి. మాము ఇటు అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వలస వచ్చి
ఈ తల్లిని నమ్ముకొని ఇక్కడ బతుకు మా పిల్లలు వాళ్ళందరినీ చదివింది. మధ్యకాలంలో మా పిల్లలు మా జీవితాలు పోవాలనుకుంటుంది. మా పిల్లల జీవితాలు మేము పోగొట్టేశారండి. మా మధ్య బాధపడుతున్నాండి. మేము ఎన్ని బాత్రూమ్ కొడుకొని ఏ ఇల్లు చూసుకున్నా ఈరోజు మా పిల్లలు ఏదో ఉన్నతగా చదివించుకొని మా పిల్లలు కూడా గౌరవంగా ఉండాలని ఆశకుంటే ఇవాళ మా పిల్లలే వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేశారండి. మా జీవితాలను పాడు చేసినా మేము బాధపడలేదండి. నేను మా పిల్లల జీవితాలు పాడు చేశారండి. వాళ్ళకి ఏం సంబంధం అవును మా బాగుండండి. మేము ఎన్ని పరిపాలన చేసాం మా పిల్లల గురించే కదండి. మా పిల్లలు కూడా మాలాగా అవ్వకూడదు, నాలాగా ఇలాంటి పనులు చేయకూడదనే కదండి మా ఎన్నో బాధలు పడేది. వాళ్ళకి ఈ బాధలు తెలియకుండా వాళ్ళు ఉన్నతగా ఏదో మాకు తెలిసినట్టు వాడు చదివించుకొని గౌరవంగా ఉంటే ఈరోజు వాళ్ళ జీవితాలు చేస్తారు, మా జీవితాలు కూడా రోడ్డుని పరుస్తారండి. మేము వేడుకునేదాల్లో ఒకటేనండి. మీరు నిజంగా మా మీరు ఈ న్యూస్ కానీ చూసి ఉండే మమ్మల్ని ఆదరించి ఆ మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మీ అందరికీ మా విన్నపం వచ్చినట్లయితే మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని మరీ కోరుకుంటాను. మీకు పాదాభివందనాలు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలి. సీఎం పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి. సెంటిమెంట్ రాబోయే నాయుడు గారు న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా పోరాడతాం. కార్మికుల ఐక్యత, 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 ఐక్యత. పబ్లిక్ సపోర్ట్ చేయాలి. పబ్లిక్ సపోర్ట్ చేయాలి. పబ్లిక్ సపోర్ట్ చేయాలి. కార్మిక న్యాయం చేయాలి. చేసేదాకా మీ పోరాటం. పబ్లిక్ సపోర్ట్ చేయాలి. ఎంపీ భర్తగా న్యాయం చేయాలి. ఎంపీ భర్తగా న్యాయం చేయాలి. ఎంపీ భర్తగా న్యాయం చేయాలి. ఎంపీ భర్తగా న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా పోరాటం. దివ్యదర్శిని మీడియా హౌస్ నుండి ప్రస్తుతం వెలువడుతున్న న్యూస్ ఛానల్ తెలుగు దినపత్రిక, తెలుగు మంత్రి మ్యాగజిన్ తో పాటు దివ్యదర్శిని హిందీ మంత్రి మ్యాగజిన్ త్వరలో మీ ముందుకు రాబోతుందని సంతోషంగా తెలియజేస్తూ ఎప్పటిలాగే మీ ఆదరాభిమానాలు అందిస్తూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము.